బైరాగి సలహా. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. చంద్రనాథుడు అనే ఒక గృహస్థుకు సాధుజనులంటే ప్రీతి. ఒక రోజున ఆయన బైరాగి ఒకడిని తన ఇంటికి పిలిచి పాదపూజ చేశాడు. బైరాగి ఎంతో సంతోషించి ఏమైనా కోరుకోమని అన్నాడు. చంద్రనాథుడు వినయంగా, స్వామి, నాకే కోరిక లేదు. భగవత్ సంకల్పం వల్ల, తమ వంటి మహాత్ముల దీవెనల వల్ల నాకు డబ్బుకు సుఖాలకు లోటు లేదు. కాని ఎందువల్లనో నా భార్య భ్రమరాంబ ఎప్పుడూ అసంతృప్తితో బాధపడుతూ ఉంటుంది. కారణం తెలియదు. ఇందుకు తమరేమైనా విరుగుడు చెప్పగలరా అని అన్నాడు. బైరాగి తల ఊపి భ్రమరాంబను పిలవమని అన్నాడు. ఆమె వచ్చి అతడడిగిన ప్రశ్నలన్నింటికీ బదులిచ్చింది. భ్రమరాంబకు భర్త ప్రేమ లభిస్తుంది. కోరిన కోర్కెలు తీరుతున్నాయి. పని చేయటానికి ఇంటి నిండా పనివాళ్ళున్నారు. తీరిక సమయాల్లో మంచి పుస్తకాలు చదువుతుంది. హాయిగా సంగీతం పాడుకుంటుంది. మరి నీకు అసంతృప్తి దేనికి అని అడిగాడు బైరాగి. ఏమో, అదే నాకు తెలియటం లేదు. మా మేడ పక్కనే చిన్న పెంకుటిల్లుంది. అందులో వీరభద్రుడు అనే ఆయన ఉంటున్నాడు. ఆయన కుటుంబానికి అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి. అయినా వీరభద్రుడి భార్య కాంతమ్మ ఎప్పుడూ ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉంటుంది. అంతా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అన్నది భ్రమరాంబ. బైరాగి ఒక్క క్షణం ఆలోచించి, తన కోసమే బ్రతికే మనిషికి తృప్తి ఉండదు. కాంతమ్మ తన కోసం ప్రతిఫలం లేకుండా కష్టపడటం వల్లనే ఉత్సాహంగానూ ఎంతో తృప్తిగానూ ఉంటుందని అనుకుంటాను. నువ్వు కూడా ఇతరులకు అడపాదడపా సహాయపడు. నీలోని అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది అని అన్నాడు. ఆ మాటలు భ్రమరాంబకి అంతగా రుచించలేదు. కాని బైరాగి నిజమే చెబుతున్నాడేమో అని అనిపించింది. ఎందుకంటే అందరూ తనకు సహాయపడేవాళ్లే తప్ప తననెప్పుడు ఎవరికి సహాయపడిందే లేదు. అంతలో అక్కడికి అచ్చమ్మ వచ్చింది. ఆమె పేదరాలు. నాలుగిళ్లల్లో పనిచేసి పొట్ట పోసుకుందామని ఈ ఊరొచ్చింది. కాని ఇంతవరకు వీరభద్రుడింట్లో తప్ప ఇంకెప్పుడూ పని దొరకలేదు. ఒకసారి భ్రమరాంబనడిగితే కొద్ది రోజులాగి కనపడమని అన్నది. అందుకని అచ్చమ్మ ఈరోజు భ్రమరాంబను చూడవచ్చింది. మా ఇంట్లోనే బోలెడు మంది పనివాళ్ళున్నారు. నిన్నేం చేసుకోను అన్నది భ్రమరాంబ. అచ్చమ్మ వెళ్ళిపోతుంటే బైరాగి ఆపి, నువ్వు వీరభద్రుడింట్లో పనిచేస్తావా? వాళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతూ పని మనిషిని కూడా పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు. దానికి అచ్చమ్మ, అయ్యా, ఎవరైనా ఉట్టినే డబ్బు సహాయం చేస్తే నేను తీసుకోను. ఉన్నంతలో నాకు సహాయపడ్డట్లుగా ఉంటుందని, తమకు పని సహాయం ఉంటుందని వాళ్ళు నన్ను పనిలో పెట్టుకున్నారు. వాళ్ళ ఇబ్బందులేమిటో నాకు తెలియదు. కానీ తాము తిన్నదే నాకు పెడతారు. నేను ఒక్క వరహా చాలన్నా నాకు వేరే ఎక్కడా పని లేదని నెలకు 2 వరహాలిస్తున్నారు. తిండి ఖర్చు అక్కడే వెళ్ళిపోతుంది. పడక కూడా వాళ్ళ ఇంటి అరుగు మీదే. పని చేసేటందుకు 4 ఇళ్ళు దొరికితే నేను వేరే ఇల్లు చూసుకొని ఉండవచ్చన్నది ఆశ అని అన్నది. భ్రమరాంబ వెంటనే, నీకింత ఇబ్బంది ఉన్నదని తెలియదు. 2 పూటలా తిండి పెట్టి నెలకు 10 వరహాలిస్తాను. మా ఇంట్లో ఉండు అని అన్నది. అలాగే ఉంటానమ్మా, కానీ కాంతమ్మ గారింట్లో పని మానను. ఆ అమ్మకు నేను లేనిదే అస్సలు గడవదు అన్నది అచ్చమ్మ. భ్రమరాంబకి ఈ మాట నచ్చలేదు. కాని కాదంటే బైరాగి తనను తప్పుపడతాడని ఊరుకుంది. తన వల్ల కాంతమ్మకు నష్టం కలగకూడదు కదా మరి. బైరాగి భ్రమరాంబ మంచి గుణాన్ని మెచ్చుకొని, కొంతకాలం తరువాత మళ్ళీ వస్తాను. అప్పటికి నీ అసంతృప్తి తృప్తిగా పోతుందని నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోయాడు. భ్రమరాంబ ఇంట్లో అచ్చమ్మకు చెప్పటానికి పనేమీ లేదు. అందువల్ల భ్రమరాంబ ఆమె చేత రోజు మంచాలు, బీరువాలు గుడ్డతో తుడిపించేది. దేవుడికి పూర్వం పూలతో పూజ చేసేది. ఇప్పుడు అచ్చమ్మ చేత మాల కట్టించి పూజ చేస్తుంది. ఇలాంటి పనులయ్యాక అచ్చమ్మ కాస్త విశ్రాంతిగా కనపడితే భ్రమరాంబలో అసంతృప్తి రేగేది. ఆమె ఏమాత్రం అవసరం లేని పనులన్నీ అచ్చమ్మకు పురమాయిస్తూ ఉండేది. వీధి చివర డాబా ఇంట్లో ఉన్న రమణయ్య గారి భార్య శకుంతలమ్మ వియ్యంకుల ఇంటి నుంచి తిరిగి వచ్చిందో లేదో చూసి రమ్మనో,
పెరట్లో కాకి ఒకటే పనిగా అరుస్తుంది. దాన్ని తోలమనో. వీధిలో ఆ గోలేమిటి? ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారా? కాస్త కిటికీలోంచి తొంగి చూడమనో. ఇలాంటి అనవసరమైన పనులు అచ్చమ్మకు చెబుతూ ఉండేది. అచ్చమ్మ అన్ని పనులు అవలీలగా చేసేది. అయితే ఆమె కాంతమ్మ ఇంట్లో ఉత్సాహంగా ఉండేది. భ్రమరాంబ దగ్గర నిరుత్సాహంగా ఉండేది. మాట వరసకు కూడా అచ్చమ్మ కాంతమ్మ గురించి తప్పుగా అనదు, అననివ్వదు. ఇదంతా చూసి భ్రమరాంబకు అసంతృప్తి మరింత పెరిగింది. కొంతకాలానికి బైరాగి తిరిగి వచ్చి సంగతి తెలుసుకున్నాడు. అచ్చమ్మ ప్రవర్తనకు కారణం తెలుసుకునేటందుకు అక్కడి నుంచి కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితి స్వయంగా తెలుసుకొని తిరిగి వచ్చాక భ్రమరాంబ ఇంటి పరిస్థితిని గమనించాడు. అంతా శ్రద్ధగా చూస్తున్న భ్రమరాంబ బైరాగిని, తేడా ఏమైనా తెలిసిందా స్వామి అని అడిగింది. అందుకు బైరాగి, కాంతమ్మ ఇంట్లో పనెక్కువ, అయితే ఆమె అచ్చమ్మ చేత అవసరం మేరకు మాత్రమే పని చేయించుకుంటుంది. వాళ్ళింట్లో మంచినీళ్లు తాగితే లోటాను నీళ్లతో తొలుచుకొని మళ్ళీ వాడతారు తప్ప ఎప్పటికప్పుడు పనిమనిషిని తోమమనరు. తమ పని చేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో పనిమనిషి విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తారు. ఆమెను తమలో ఒకతిగా భావిస్తారు. జీతం ఇవ్వటం వరకు మాత్రమే ఆమె పనిమనిషి. అందువల్ల అక్కడ ఆమె ఉత్సాహంగా ఉంటుంది అని అన్నాడు. నేను మాత్రం దానికి తక్కువేం చేశాను? అన్నది భ్రమరాంబ ఎంతో ఉక్రోషంగా. ఇంకా అర్థం కాలేదా? వాళ్ళు పని ఉందని పని చేయించుకుంటున్నారు. నువ్వు పని మనిషి ఉందని పని చేయించుకుంటున్నావు. రెండిటికి తేడా లేదు అన్నాడు బైరాగి మందలింపు ధోరణిలో. భ్రమరాంబకు తన తప్పు అర్థమైంది. ఆమె ఏదో అనబోయేంతలో బైరాగి, నీ అసంతృప్తికి కారణం అసూయ. కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉండటం నువ్వు భరించలేకపోతున్నావు. ఆ అసూయను విడిచిపెట్టి కాంతమ్మతో స్నేహం చెయ్యి. గొప్ప కోసం కాక మంచి బుద్ధితో ఇతరులకు సహాయపడు. ఇప్పుడు నీకు కలిగే తృప్తికి అంతుండదు అని అన్నాడు. భ్రమరాంబ బైరాగి సలహా పాటించి క్రమంగా అందులోని నిజం గ్రహించింది. ఇలా బైరాగి సలహా అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ బ్రహ్మరాక్షసి ఆగ్రహం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విషసర్పాలకు భూతప్రేతాలకు నిలయమైన ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రాణాలకు సైతం లెక్క చెయ్యక నువ్వు పడే శ్రమ పదుగురి కోసమా లేక నీ స్వార్థం కోసమా? ఎందుకంటే స్వార్థపూరితమైన ఏ ఆలోచన మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక గ్రామంలో రాజయ్య అనే రైతుకు సువర్చల అనే కూతురు ఉండేది. ఆమెనిచ్చి పెళ్లి చేసి తన ఇంటనే ఉంచుకోవాలని చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న తన మేనల్లుడు సాగరుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశాడు రాజయ్య. మొక్కుకు సూటిగా నడిచే సాగరుడికి గ్రామాధికారి అంటే పడేది కాదు. ఆ గ్రామాధికారి ఆ దేశపు సైన్యాధిపతి. అండదండలతో తన స్వార్థం కోసం ప్రజలను రకరకాలుగా హింసించేవాడు. సాగరుడు ఆ దారుణాలను సహించలేక గ్రామాధికారిపై రాజుకు ఫిర్యాదు చేశాడు. ఆ కక్షతో సైన్యాధిపతి రాజుగారి కోశాగారాన్ని కొల్లగొట్టేటందుకు పథకాలు వేస్తున్నాడన్న అభియోగం మోపి సాగరుణ్ణి బంధించి రాజు ఎదుట హాజరుపరిచాడు. ముక్కోపి అయిన రాజు నిజనిజాలు తెలుసుకోకుండానే ఈ రాజద్రోహిని చిరతలు తిరిగే కారడవిలో చెట్టుకు కట్టిరండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు ఆ విధంగానే సాగరుణ్ణి ఒక ఊడల మర్రికి కట్టి వెళ్ళిపోయారు. ఏ చిరుతపులో తనను తినక మానదని ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడికి దాహం దాహం అన్న కేక వినిపించింది. అతడు ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో ఒక బ్రహ్మరాక్షసి అతడి ముందు ప్రత్యక్షమై, నరుడా, నా దాహం తీర్చు అన్నది వగర్చుతూ. ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడు రాక్షసిని చూసి భయపడక, ఇదిగో ఆ పక్కన అంత పెద్ద వాగు పారుతుంటే దాహం అని నన్నడుగుతావేం అని ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మరాక్షసి, నరుడా, నేను శాపగ్రస్తురాలను. నా చేయి తగిలితే నీరు ఇంకిపోతుంది.
నీ కట్టు విప్పుతాను, నా దాహం తీర్చు అంటూ అతడి కట్లు విప్పి ఒక మట్టి పాత్రను సృష్టించి సాగరుడి చేతికిచ్చింది. సాగరుడు ఆ పాత్రతో వాగునుంచి నీరు తెచ్చి 4-5 సార్లు బ్రహ్మరాక్షసి నోటిలో పోసి దాని దాహం తీర్చాడు. అప్పుడు బ్రహ్మరాక్షసి సాగరుణ్ణి, నరుడా, నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగింది. సాగరుడు జరిగిందంతా చెప్పి, నా కోసం కాకపోయినా నా గ్రామ ప్రజల సుఖం కోసం ఆ దుష్టుల్ని దండించి తీరాలి, అందుకు సహాయం చెయ్యి అని అన్నాడు. రాక్షసి పరమానందంతో, బలిరా నరుడా, తమ స్వార్థం కాక 10 మంది మేలు కోరే నీలాంటి వాళ్లకు తప్పక సహాయపడతాను అని గాలిలో నుంచి కొన్ని నగలు తీసి సాగరుడికిస్తూ, ఇవి యువరాణి నగలు, ఇక నీ తెలివితేటలతో పగ సాధించు అని అన్నది. సాగరుడు ఆ నగలతో గ్రామానికి తిరిగి వచ్చి ఒక రాత్రి వేళ వాటిని గ్రామాధికారి పెరటి గోడ మీదుగా లోపలికి జార విడిచాడు. మర్నాడు వాటిని చూసిన గ్రామాధికారి భార్య అవి అక్కడికెలా వచ్చావన్న సంగతి ఆలోచించకుండా యువరాణి నగలను సింగారించుకొని గ్రామంలో అందరికీ చూపించసాగింది. ఆ నగల కోసం ఊరు వాడ గాలిస్తున్న రాజుగారి వేగులు గ్రామాధికారి భార్య ధరించిన నగలు ఎవరివో గుర్తుపట్టి ఆ సంగతి రాజుగారికి చెప్పారు. రాజు వెంటనే భటులను పంపగా వాళ్ళు గ్రామాధికారిని బంధించి తీసుకుపోయారు. అతన్ని విడుదల చేయించటం కోసం సైన్యాధికారి నానాయాతన పడ్డాడు. ఈ విధంగా పదవి పోగొట్టుకున్న గ్రామాధికారి దీనికంతకు సాగరుడు కారణం అని గ్రహించి అతడి మీద పగ సాధించేందుకు సైన్యాధిపతితో కలిసి కుట్ర చేయసాగాడు. ఆ సమయంలోనే రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు ఎక్కువయ్యాయి. దొంగలను పట్టేందుకు రాజు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు. సాగరుణ్ణి హతమార్చదలిచిన సైన్యాధిపతి రాజుతో, ఫలానా గ్రామంలో ఉన్న సాగరుడనే అతను దొంగలను పట్టడంలో సమర్థుడని అతన్ని పిలిపించమని సలహా ఇచ్చాడు. రాజు సాగరుణ్ణి పిలిపించి, నువ్వు దొంగల్ని ఎలా పడతావో నాకు తెలియదు, 3 రోజుల్లోగా వాళ్ళని పట్టి నా వద్దకు తేవాలి, అలా చేయకపోయావో నిన్ను కొరత వేయిస్తాను అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ వెనక గ్రామాధికారి, సైన్యాధిపతులు కుట్ర ఉన్నదని గ్రహించిన సాగరుడు వెంటనే అడవిలో ఉన్న ఊడలమర్రి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మరాక్షసి వాగు దగ్గర కూర్చొని దాహంతో అలమటించిపోతుంది. అది సాగరుడు చూస్తూనే, ముందు నా దాహం తీర్చు నరుడా, ఏవైనా సంగతులుంటే తరువాత మాట్లాడుకుందాం అని అన్నది. సాగరుడు బ్రహ్మరాక్షసి దాహం తీర్చి జరిగింది చెప్పి, నా ప్రాణం గురించిన బెంగ నాకేం లేదు. రాజ్యంలో ప్రజలు దొంగల వల్ల నానా ఇక్కట్ల పాలవుతున్నారు. దొంగలను పట్టి ప్రజలకు రక్షణ కల్పించాలి అని అన్నాడు. స్వార్థం లేని నీ బుద్ధి మెచ్చదగిందిరా నరుడా అంటూ రాక్షసి దాపులనున్న పొదల్లో నుంచి 2 పులులను లాగి వాటిని సాగరుడి ముందు వదులుతూ, వీటిని వెంటబెట్టుకొని పో, దొంగలు దొరికిపోతారు అని అన్నది. పులులను చూసి సాగరుడు భయపడుతూ ఉన్నంతలో అవి 2 నూతన వధూవరుల రూపాలు ధరించాయి. వధువు ఒంటి నిండా మోయలేనన్ని బంగారు నగలున్నాయి. వరుడు పసుపు బట్టలతో ఉన్నాడు. సాగరుడు వాళ్ళను వెంటబెట్టుకొని చీకటి పడే వేళకు రాజధాని దాపులనున్న ఒక సత్రంలో విడిది చేశాడు. రాత్రి 2వ జామున 4 దొంగలు సత్రంలోకి ప్రవేశించి వధువు ఒంటిపైనున్న నగలు తీయబోయారు. మరుక్షణం వధూవరుల రూపంలో ఉన్న పులులు నిజరూపాలు ధరించి పెద్దగా గాండ్రిస్తూ పంజాలతో దొంగలను గాయపరిచి చీకట్లోకి పారిపోయాయి. ఈ గొడవకు మేల్కొన్న సత్రం యజమాని, ఇతర ప్రయాణికులు దొంగలతో పాటు సాగరుణ్ణి కూడా పట్టుకొని తీసుకెళ్లి రాజుకి అప్పగించారు. రాజు దొంగలను చిత్రహింసల పాలు చేయిస్తాననేసరికి వాళ్ళు తామీ దొంగతనాలన్నీ గ్రామాధికారి, సైన్యాధిపతుల అండదండలతో చేస్తున్నట్టుగా చెప్పేశారు. రాజు ఉగ్రుడైపోయి గ్రామాధికారిని, సైన్యాధిపతిని కారాగారంలో వేయించి సాగరుణ్ణి సైన్యాధిపతిగా నియమించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు వర్షాకాలం ప్రారంభమైంది. ఏనాడు లేనంతగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవటం వల్ల రాజ్యమంతా నీటిమయమైపోయింది. వాగులు, చెరువులు నిండిపోయి గ్రామాలకు గ్రామాలే మునిగిపోయాయి. ఈ దశలో సాగరుడు బ్రహ్మరాక్షసి దగ్గరకు పోయి,
రాజ్యాన్ని నీటి ముంపు నుంచి కాపాడవలసిందిగా కోరాడు. బ్రహ్మరాక్షసి సాగరుడి వెంట బయలుదేరి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను వంకలను తాకేసరికి అవి ఎక్కడివక్కడ ఎండిపోయాయి. బ్రహ్మరాక్షసి వానలు కురిసినంత కాలం అక్కడే ఉండి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా రాజ్యాన్ని ఘోర ప్రమాదం నుంచి కాపాడినందుకు రాజు ఎంతగానో సంతోషించి యువరాణితో సాగరుడి వివాహం వైభవంగా జరిపించాడు. కొద్ది రోజుల తరువాత సాగరుడు బ్రహ్మరాక్షసిని చూసేందుకు ఊడలమర్రి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మరాక్షసి అతన్ని చూస్తూనే ఆగ్రహంతో, ఓరి నరుడా, దాహంతో నా ప్రాణాలు పోయినా లెక్క చెయ్యను. నువ్వు మాత్రం సహాయం కావాలంటూ నా దగ్గరికి రాకు. ఈ జన్మలో ఇక మానవుడి కంట పడను అని అదృశ్యమైపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దాహం తీర్చితే చాలు, ఎలాంటి సహాయమైనా చేస్తానన్న బ్రహ్మరాక్షసి సాగరుడు వివాహం చేసుకున్న వెంటనే ఎందుకు సహాయపడటానికి నిరాకరించింది? సాగరుడు తన కారణంగా ఒక రాజుకు అల్లుడయ్యాడని ఈర్షపడిందనుకోవటానికి అవకాశం లేదు. ఎందువల్లనంటే మనిషికి రాక్షసికి మధ్య ఈర్ష్య ద్వేషాలకు తావులేదు కదా. అలాంటప్పుడు ఇక మానవుడి కంట పడనంటూ బ్రహ్మరాక్షసి ఎందుకు అదృశ్యమైపోయింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వలాభం చూసుకోకుండా 10 మందికి మేలు చేసే వాళ్లకు బ్రహ్మరాక్షసి సహాయపడుతుందనేది స్పష్టం. సాగరుడు మొదటిసారి రాక్షసిని చూడబోయినప్పుడు తనను గురించి చెప్పుకున్నాడు. అనాథగా ఉన్న సాగరుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశాడు. అతడి మేనమామ ఆయన సాగరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్న కొండంత ఆశతో ఉన్నాడు. కానీ సాగరుడు తన గతాన్నంతా మరిచి స్వార్థం కొద్దీ యువరాణిని వివాహమాడాడు. ఇది చూసిన బ్రహ్మరాక్షసి అతడిలో స్వార్థచింతన ప్రారంభమైందని గ్రహించి ఇక మానవుడి కంటపడనంటూ అదృశ్యమైంది. బ్రహ్మరాక్షసి అన్న మాటలను బట్టి లోగడ సాగరుడి వంటి వాళ్ళు కొందరు దాని సహాయాన్ని కొంత లాభానికి ఉపయోగించుకున్నట్టుగా గ్రహించవచ్చు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా బ్రహ్మరాక్షసి ఆగ్రహం అని ఈ కథ సమాప్తమైంది. 1985వ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రచురితమైన సంచికలోని కథలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగ బాధ్యత. సిరిపురం సంస్థానంలో సలహాదారుడి పదవి ఒకటి ఖాళీ అయింది. గౌరాంగుడు, గంభీరుడు అనేవాళ్ళు జమీందారు దగ్గరకు వచ్చి ఆ ఉద్యోగం తమకు ఇవ్వవలసిందిగా కోరారు. జమీందారు ముందుగా గౌరాంగుణ్ణి తన కచేరీ గదికి తీసుకొని పోయి అప్పచెప్పిన విధులన్నీ ఒక్క పొరపాటైనా చేయకుండా నిర్వహించగల సమర్థత నీకున్నదా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు గౌరాంగుడు, అయ్యా, 20 సంవత్సరాలుగా ఎందరో సంస్థానాధీశుల దగ్గర పనిచేసిన అనుభవం నాకున్నది. నా విధి నిర్వహణలో ఒక్క తప్పు జరగలేదు. నన్ను మెచ్చుకుంటూ వారందరూ ఇచ్చిన పత్రాలే అందుకు సాక్ష్యం అంటూ కొన్ని కాగితాలను జమీందారుకిచ్చాడు. జమీందారు వాటిని పక్కనే ఉన్న దివానుకు ఇచ్చి గంభీరుణ్ణి పిలిపించాడు. ఆయన గంభీరుణ్ణి గౌరాంగుణ్ణి అడిగిన ప్రశ్నే అడిగాడు. దానికి గంభీరుడు, అయ్యా, ఒక్క పొరపాటైనా దొర్లకుండా అన్ని విధుల్ని నిర్వహించటం సాధ్యం కాని పని. అందువల్ల తమకు అలాంటి హామీ ఇవ్వలేను అని అన్నాడు. జమీందారు అతన్ని మందలిస్తున్నట్లుగా, అలాంటప్పుడు ఇటువంటి ఉన్నత పదవి కావాలంటూ ఎగబడటం తప్పు కాదా అని అన్నాడు. క్షమించండి, చేసిన పనిలో పొరపాటేదైనా జరిగినప్పుడు దాన్ని సకాలంలో సరిదిద్దుకొని మళ్ళీ అంతా సక్రమంగా జరిగిపోయేట్టు చూడగల సమర్థత నాకున్నది. పొరపాట్ల ద్వారా నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు ఆ తరువాత మనిషికి ఎంతో ఉపయుక్తం కాగలవన్న సంగతి మీకు తెలియనిది కాదు కదా అన్నాడు గంభీరుడు. జమీందారు అతన్ని రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పి పంపించేశాడు. జమీందారు పక్కనే ఉన్న దివానుకు జమీందారు గంభీరుడికి ఉద్యోగం ఇవ్వటం ఆశ్చర్యం కలిగించింది. గౌరాంగుడికి చాలామంది మంచి యోగ్యతా పత్రాలు ఇచ్చారు. అతడు లోగడ నిర్వహించిన పదవుల్లో ఒక్క పొరపాటు కూడా చేసినట్టుగా కనపడటం లేదు. తమరు అలాంటి వాణ్ణి వదిలి ఏ అర్హతలు చూసి గంభీరుడికి ఉద్యోగం ఇచ్చారో అర్థం కావటం లేదు అన్నాడు దివాను. దివాను సందేహం విని జమీందారు,
గౌరాంగుడు విధి నిర్వహణలో తానెన్నడూ ఒక్క తప్పు కూడా చేయలేదంటున్నాడు. ఆ మాట నమ్మటం ఎలా? అలాంటి వాళ్ళు స్వయంగా ఏ పని ముట్టుకోకుండా సహాయకుల మీద ఆధారపడతారు. వాళ్ళు ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని వాళ్ళ మీద రుద్దుతారు. ఒక్క పొరపాటు కూడా దొర్లకుండా బాధ్యత గల పదవుల్ని అంతకాలం నిర్వహించటం ఎవరికీ సాధ్యపడదు. ఏమంటారు అని అన్నాడు. దివాను జమీందారు చెప్పిన దాంట్లో ఎంతో వాస్తవం ఉన్నదని గ్రహించి, అవును, మీరన్నది నిజం అని అన్నాడు. ఏవైనా బాధ్యతలు నిర్వహించేటప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నదని గుర్తించిన వాడు గంభీరుడు. అలాంటి వాటిని కప్పిపుచ్చటం కన్నా సరిదిద్దుకోవటం ప్రయోజనకరమని అతడికి తెలుసు. ఆ కారణం వల్లనే సలహాదారుగా ఉండటానికి అతడు అర్హుడని నిర్ణయించాను అన్నాడు జమీందారు. గంభీరుడు జమీందారుకిచ్చిన పదవిలో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలం తరువాత సంస్థానానికి దివానుగా నియమించబడ్డాడు. ఇలా ఉద్యోగ బాధ్యత అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న. ఆస్థాన తిండిపోతూ కథ. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. రంగాపురంలో ఉండే చింతాలుడు పరమ సోమరి. ఏ పని చేయాలన్నా వాడికి బద్ధకం. ఆ కారణం వల్ల వాడు కొందరు అమాయకుల చుట్టూ చేరి తను చాలా గొప్పవాడినని ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు. ఒకసారి ఆ అమాయకుల్లో ఒకడు వాణ్ణి, ఏమిటి నీ గొప్పతనం? ఎప్పుడు ఏ చెట్టు కిందో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటమే కదా నీ పని అని అన్నాడు. నువ్వు రోజంతా కష్టపడి పనిచేస్తావు కదా, ఒక్కసారిగా ఎన్ని జామకాయలు తినగలవు అని చింతాలుడు వాణ్ణి అడిగాడు. అమాయకుడు కొంచెంసేపు ఆలోచించి 15 అని అన్నాడు. నేను 40 తినగలను తెలుసా అన్నాడు చింతాలుడు. అమాయకుడు ఆశ్చర్యపోయి, తిను చూద్దాం అన్నాడు. జామకాయలు తీసుకురండి, అలాగే తినేస్తాను అన్నాడు చింతాలుడు. అమాయకుడు తన స్నేహితులను వెంటపెట్టుకుని వెళ్ళి 40 జామకాయలు పోగుచేసి తెచ్చాడు. చింతాలుడు ఏకబిగిన 40 జామకాయలు తినేశాడు. అమాయకుడు చింతాలుడి వంక జాలిగా చూసి, పాపం, నీకింత తిండి పుష్టి ఉంటే కష్టం. అసలే కష్టపడి పని కూడా చెయ్యలేవు. తినటానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది అని అన్నాడు. కష్టపడి పని చేయకపోతేనే ఇంత తింటున్నాను కదా. కష్టపడ్డానంటే నా ఆకలి ఇంకా పెరిగిపోదు. అందుకే నేను కష్టపడి పనిచేయటం లేదు అన్నాడు చింతాలుడు. అవును, నిజమే పాపం అని జాలిపడ్డాడు అమాయకుడు. నా వంటి వాణ్ణి పనిచేయమనటం అన్యాయం. నేను తిండి పోటీల్లో నెగ్గి మన గ్రామానికి పేరు తెస్తాను. రోజు అభ్యాసానికి నాకు బాగా తిండి పెట్టి పోషించండి అన్నాడు చింతాలుడు. వాడు పోటీల మాట తెచ్చినందుకంటే ఏటా పొరుగురి జమీందారు తిండి పోటీలు నిర్వహిస్తాడు. అందులో నెగ్గిన వాణ్ణి ఏడాది పాటు ఆయన పోషిస్తాడు. అలా పోటీల్లో నెగ్గి జమీందారు గారి ఆస్థాన తిండిపోతు కావాలని చింతాలుడు కలలుగంటున్నాడు. చింతాలుడు చెప్పింది విని అమాయకుడు గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి, వాడి తిండిపుష్టి గొప్పది. కొంతకాలం పాటు మనమంతా కలిసి పోషించామంటే వాడు మన గ్రామానికి పేరు తెస్తాడు అని అన్నాడు. గ్రామాధికారికి చింతాలుడి పథకం అర్థమైంది. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడాయన. కొంతకాలం క్రితం జమీందారు దగ్గర ఆస్థాన తిండిబోతుగా ఉన్న సపుష్టి ఆయనకు తెలుసు. గ్రామాధికారి సపుష్టికి కబురు పెట్టి రప్పించి తరువాత చింతాలుడిని పిలిచి, నీకు ఆస్థాన తిండిబోతు పోటీల్లో పాల్గొని గెలవాలని ఉన్నదట, నిజమా అని అన్నాడు. సరే, అందుకు మేమంతా కలిసి నిన్ను తయారు చేయాలనుకుంటున్నాం. అయితే నీ సామర్థ్యం ఏపాటో ముందు పరీక్షించాలి కదా. ఇదిగో ఈ సపుష్టి 2 సంవత్సరాల క్రితం తిండి పోటీల్లో నెగ్గి ఏడాది పాటు జమీందారు పోషణలో ఉన్నాడు. నువ్వితన్ని తిండి పోటీల్లో ఓడించగలిగితే గ్రామం నిన్ను తిండి పోటీకి తయారు చేస్తుంది అని అన్నాడు. చింతాలుడు పోటీకి సిద్ధపడ్డాడు. నువ్వు బక్క ప్రాణిలా ఉన్నావు, నాతో పోటీ పడగలలేవు అన్నాడు సపుష్టి. ఏకబిగిన 40 జామకాయలు తిన్నాను, నా సంగతి నీకు తెలియదు అన్నాడు చింతాలుడు కోపంగా. అయినా సరే, రేపు నీకు నాకు గారెల పోటీ. నువ్వెన్ని తినగలవో అన్నింటికి నేను 10 ఎక్కువ తింటాను అన్నాడు సపుష్టి. మర్నాడు పోటీకి ఏర్పాట్లు జరిగాయి. ముందు చింతాలుడు తినటం ప్రారంభించి 200 గారెలు తిన్నాడు. అంతా వాడి తిండి పుష్టికి ఆశ్చర్యపోయారు.
తరువాత సపుష్టి గారెలు తినటం మొదలుపెట్టాడు. వాడు అవలీలగా 150 గారెలు తినేసరికి చింతాలుడు భయపడ్డాడు. అప్పుడు వాడు వంటవాడికి సైగ చేశాడు గారెలు పెద్దవిగా చెయ్యమని. చింతాలుడు అందిస్తుంటే సపుష్టి ఆ పెద్ద గారెలను కూడా మరొక 10 సునాయాసంగా తినేశాడు. చింతాలుడు మరింతగా భయపడిపోయి సపుష్టి తినే గారెల లెక్క తప్పుగా చెప్పసాగాడు. ఇందుకు వాడి చుట్టూ చేరిన అమాయకులు సహకరించారు. ఇందువల్ల సపుష్టి తిన్న గారెల సంఖ్య 200 కావటానికి చాలాసేపు పట్టింది. తనకు అపజయం తప్పదని చింతాలుడు గ్రహించాడు. అయినా వాడు పైకి ఎంతో బింకంగా ఇంకా 10 గారెలు తింటే తప్ప నువ్వు పందెం గెలిచినట్టు కాదు అన్నాడు సపుష్టితో. సపుష్టి అందుకు ఒప్పుకున్నాడు. చింతాలుడు వాడి చేత 20 గారెలు తినిపించి కాని 10 లెక్క పెట్టలేదు. మరి పందెం గెలిచానని ఒప్పుకుంటావా అన్నాడు సపుష్టి. అందరూ చూశారు కదా, ఇంకా ఇందులో నేను ఒప్పుకోవటానికి ఏముంది అన్నాడు చింతాలుడు దిగులుగా. ఏమీ లేదనుకో, ఈ పందెం గొడవ అయిపోతే తీరిగ్గా కూర్చొని ఇంకో 100 గారెలు తిందామనుకుంటున్నాను అన్నాడు సపుష్టి. చింతాలుడు సపుష్టి తిండి పుష్టికి ఆశ్చర్యపోయి ఇంత తినాలంటే ఏం చెయ్యాలో ఆ ఉపాయం కాస్త నాకు చెప్పు అని అడిగాడు. నా ఆకలిని బట్టి నేను తింటున్నాను అంతే. ఇందులో ఉపాయమేమీ లేదు. ఉపాయం ఏమన్నా ఉన్నా నేను చెప్పలేను. ఎందువల్లనంటే ఇంత తిండి తినేవాడికి బుర్ర పనిచెయ్యదు. బుర్ర పనిచేస్తే తప్ప ఉపాయాలు తెలియవు అన్నాడు సపుష్టి. అయితే నువ్వు నాకేమీ సలహా ఇవ్వలేవా అని అడిగాడు చింతాలుడు. నేను నీకివ్వగల సలహా ఒక్కటే. నీ ఆకలి తగ్గించుకునే ఉపాయం వెతుక్కో. రోజూ నీకు 200 గారెలు పెట్టేవాళ్ళుండరు అన్నాడు సపుష్టి. బాగానే ఉంది, మరి ఆకలి ఎలా తగ్గుతుంది అన్నాడు చింతాలుడు. సోమరికే ఆకలెక్కువ. వాడి దృష్టి ఎప్పుడు తిండి మీదే ఉంటుంది. రోజూ కష్టపడి పనిచేస్తే తిండి యావ తగ్గుతుంది. తిన్నా కాస్త వంట పడుతుంది. అంతేకాదు, నిత్యం కష్టపడి కొద్ది రోజులు పని మానేస్తే నా ఆకలికి అంతుండటం లేదు అన్నాడు సపుష్టి. మరి నువ్వు కష్టపడి పనిచేస్తున్నావా అని ప్రశ్నించాడు చింతాలుడు. అవును, అలాగే నా ఆకలి తగ్గించుకుంటున్నాను. ఎవరైనా తిండి పోటీలకు పిలిస్తే వారం రోజులు పనిచేయటం మానేస్తాను అన్నాడు సపుష్టి. ఆసరికి సోమరి జీవితంలో సుఖం లేదని చింతాలుడు గ్రహించాడు. సోమరికి ఆకలి బాధ ఎక్కువని, కష్టపడి పని చేసుకుంటే తప్ప జీవితం సుఖంగానూ ఆరోగ్యంగానూ ఉండదని వాడు తెలుసుకున్నాడు. ఆ తరువాత చింతాలుడు తన సోమరి పద్ధతులను మార్చుకొని కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకున్నాడు. ఇలా ఆస్థాన తిండిబోతు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వసుంధర. తిప్పకొయ్య కథ. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ శివపార్వతి. ఇక కథలోకి వెళ్దాం. పడమటి తీరాన కొండ ప్రాంతంలోని బదిరి గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు. వాడు రోజు తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా వాడి తెప్ప కాస్త పగిలిపోయింది. ఇంకొక తెప్ప కొయ్య తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మంచి దుంగను వెతుకుతూ ఒకనాటి సాయంకాలం కొండలలోకి బయలుదేరాడు. ఎంత దూరం వెళ్ళినా తిప్పకొయ్యకు పనికి వచ్చే దొంగ కనిపించనే లేదు. ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటి అయింది. అసలే తెలియని ప్రాంతం కావటం చేత వాడు ఇంటిదారి పట్టాడు. అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారి తప్పి ఉండాలి. ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం కంటపడలేదు. చుట్టూ గాఢాంధకారం, కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు. చినుకు కూడా సాగింది. వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవార్లు ఈ కొండల మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతూ ఉండగా అంత దూరాన మినుకుమినుకుమని దీపం కాంతి కనపడింది. పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. వాడు ఆ దీపం కనపడే దిక్కుగా చాలా దూరం నడిచి వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు. చాలాసేపు తలుపు తట్టినాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు. నేను దారి తప్పాను. ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అన్నాడు పల్లెవాడు. లోపలికి రా, ఇక్కడికి 5-6 ఆమడల దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలివాడు. లోపల ముసలాడి భార్య పలహారం తయారు చేస్తుంది. ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు. ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. వంట పూర్తి కాగానే ముగ్గురు ఫలహారం చేసి పడుకున్నారు. పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వాడికి నిద్ర పట్టలేదు.
ఈ ముసలివాళ్ళు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు? వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరేం? వీళ్ళ రహస్యమేమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు. అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు. వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలం రంగు కులాయి తీయటం పల్లెవాడు చూశాడు. ముసలివాడు ఆ కులాయి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు. వెంటనే ఇంద్రజాలంలాగా ముసలివాడు మాయమైపోయాడు. తరువాత ముసలది లేచి పెట్టె దగ్గరకు వెళ్ళి అందులో నుంచి ఇంకొక నీలం కులాయి తీసి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నది. తరువాత ఆమె కూడా అంతర్ధానమైంది. పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు. ముసలి వాళ్ళిద్దరూ లేరని రూఢీ చేసుకొని వాడు కూడా లేచి పెట్టె వద్దకు వచ్చి దాని మూత తెరచి చూశాడు. అందులో ఇంకా 2-3 నీలం రంగు కులాయిలున్నాయి. వాటిలో ఒకటి తీసి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు. వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయి తన మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్టుగా అనిపించింది. ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు. ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకున్నారు. బంగారు లోటాలు, గిన్నెలు వాళ్ళ మూటల్లోకి వెళ్ళిపోయాయి. పల్లెవాణ్ణి చూడంగానే వాళ్ళు నీలం కులాయిలు నెత్తిన పెట్టుకొని బదిరికొండలు బదిరికొండలు అంటూ మాయమైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తనను అడ్డేవారు లేరనుకొని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారమంతా తిన్నాడు. తరువాత రాజుగారి ద్రాక్షాసారాయం వాడి కంట పడింది. దాన్ని తెగ తాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు. తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాణ్ణి భోజనశాలలో చూసి పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుటికి తీసుకుపోయి, మహారాజా రోజు ఎవరికంటా పడకుండా రాజభవనంలోకి చొరపడి దొంగతనాలు చేస్తున్న గజదొంగ వీడే అని చెప్పారు. ఇంత నేర్పరి అయిన దొంగ బ్రతికి ఉండటం మంచిది కాదు. వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తర్వులిచ్చాడు. పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక పెద్ద దూలం పాతి వాణ్ణి దానికి మూకులతో కట్టారు. తరువాత వాడి చుట్టూ నలచదరంగా చితిని పేర్చి దాన్ని 4 మూలలా అంటించారు. ఈ గజదొంగను చూడటానికి నగరంలోని ప్రజలు ఆబాలగోపాలము వచ్చారు. ఎందుకంటే రాజుగారి ఇంట రోజూ ప్రవేశించే దొంగను పట్టుకోవటానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. రాజభవనం చుట్టూ రాక్షస భటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా పడకుండా లోపలికి రాను వచ్చాడు. మళ్ళీ బయటకు పోను పోయాడు. ఈ దొంగ మనిషి కాదని, ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు. అందుచేత పట్టుబడ్డాడనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు. మంటలు దగ్గరకు వస్తున్నాయి. పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందనే అనుకున్నాడు. ఇంతలో వాడికి నీలం కులాయి జ్ఞాపకం వచ్చింది. వాడు న్యాయాధికారి కేసి తిరిగి, బాబు, ఒక్క తుది కోరిక, నా నీలం కులాయి నా నెత్తిన పెట్టించండి. అది అంటే నాకెంతో ప్రాణం. దాన్ని కూడా నాతో పాటు కాలి బూడిద కానివ్వండి అని అన్నాడు. ఆ కోరిక న్యాయాధికారికి సబబుగానే కనిపించింది. ఆయన ఆజ్ఞాపించిన మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్ళి నీలం కులాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు. పల్లెవాడు వెంటనే బదరికొండలు బదరికొండలు అంటూ అదృశ్యమైపోయాడు. వాడితో పాటు వాణ్ణి కట్టిన దూలము, కట్టుతాళ్ళు కూడా మాయమయ్యాయి. ఈ గజదొంగ మనిషి కాదని ప్రజలు రూఢీ చేసుకున్నారు. పల్లెవాడు బదరికొండలు చేరుకున్నాడు. తన కట్లు విప్పటానికి ఎవరైనా దొరుకుతారేమోనని వాడు మెల్లగా తల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో. నువ్వు ఈ చోటుగాని చోట ఈ దూలానికెట్లా కట్టుబడ్డావు? ఇదేదో మంచి దేవదారు దుంగలాగుందే అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ. అవునవును, నాకు తెప్పకొయ్య కావలసి దీన్ని తెచ్చుకున్నాలే. కాశ్మీరు మహారాజుగారు స్వయంగా దీన్ని నాకు బహుమతిగా ఇచ్చారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికెత్తుకొని ఇంటిదారి పట్టాడు. ఇలా తెప్పకొయ్య అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ దోసకాయల బేరం. ఈ కథను రాసిన వారు సుల్తానా. ఇది అరేబియా కథ. పూర్వం ఒక సుల్తాను ఉండేవాడు.
ఆయన ఒకనాడు వేటకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో అడవి మధ్య ఆయనకు ఒక రైతు కనిపించాడు. ఆ రైతు ఒక గాడిదను తోలుకుంటూ వస్తున్నాడు. దాని మీద ఏదో మూట ఉన్నది. సుల్తాను తన గుర్రాన్ని ఆపి రైతును పలకరించి, తమ్ముడు, ఆ మూటలోవి ఏమిటి అని అడిగాడు. బాబూ, ఇవి దోసకాయలు. నా తోటలో కాసిన తొలికాపు. తరుణానికి ముందే కాశాయి. అందుకని వీటిని తీసుకుపోయి సుల్తాను గారికి అమ్ముకుందామని బయలుదేరాను. ఆయన గొప్ప దాత అని చెబుతారు. మంచి ధర ఇస్తారని ఆశగా ఉంది అన్నాడు రైతు. వాడు సుల్తానును పూర్వం ఎన్నడూ చూసి ఉండని కారణం చేత గుర్తించలేకపోయాడు. సుల్తాను గారు, నీ దోసకాయలకు ఏ పాటి ఇస్తారనుకుంటున్నావు అని సుల్తాను రైతును అడిగాడు. కనీసం 1000 బంగారు దీనారాలైనా ఇవ్వకపోతారా అన్నాడు రైతు. అది చాలా జాస్తి అని సుల్తాను అంటే ఏం చేస్తావు అని సుల్తాను అడిగాడు. పోనీ 500 ఇవ్వమంటాను అన్నాడు రైతు. అది ఎక్కువేనంటే? సరే 300 ఇవ్వమంటాను. కాదు, అది కూడా ఎక్కువేనంటే 200 ఇవ్వమంటాను. అది ఎక్కువేనంటే 100 ఇవ్వమంటాను. అది ఎక్కువే అంటే 50 అడుగుతాను. అది ఎక్కువేనంటే 30 రూపాయలు అడుగుతాను. అది ఎక్కువేనంటే నా గాడిదను ఆయన సింహాసనం మీదికి తోలి పారిపోతాను అన్నాడు రైతు. సుల్తాను విరగబడి నవ్వి రైతును వెళ్ళిపోనిచ్చాడు. తరువాత ఆయన వేట మానేసి ఇంకొక దారిన ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆయన ద్వారపాలకులతో, నా కోసం ఒక రైతు గాడిదతో సహా ఇక్కడకు వస్తాడు. వాణ్ణి ఆపకుండా నా వద్దకు రానివ్వండి అని చెప్పాడు. 1 గంట కల్లా రైతు గాడిదను తోలుకుంటూ ద్వారం వద్దకు వచ్చి సుల్తాను గారి దర్శనం కావాలని కోరాడు. ద్వారపాలకులు వాణ్ణి, గాడిదను లోపలికి పోనిచ్చారు. దుస్తులు మార్చుకొని తన కోసం ఆవరణలో వేచి ఉన్న సుల్తానును చూసి రైతు గుర్తించలేదు. వాడు దోసకాయల మూటను చేతపట్టుకొని సుల్తాను ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు. నా కోసం ఏదో తెచ్చినట్లున్నావే, ఏమిటో అవి అని అడిగాడు సుల్తాన్. ఏలినవారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తొలికాపు దోసకాయలు ఇచ్చుకుందామని తెచ్చాను అన్నాడు రైతు ఉత్సాహంగా. బేష్, నా అనుగ్రహం ఎంతదాకా ఉండాలని నీ ఉద్దేశం అన్నాడు సుల్తాను బిగ్గరగా నవ్వుతూ. 1000 దీనారాలు అన్నాడు రైతు. అది ఎక్కువ అన్నాడు సుల్తాన్. 500, అది ఎక్కువే. 300, అది ఎక్కువే. 100, అది ఎక్కువే. 50, అది ఎక్కువే. 30, అది ఎక్కువే. ఆ పాపిష్టి ముఖం వాడు దారిలో కనపడటం నాకు చేటయింది. 30 దీనారాలన్నా ఇవ్వంటే నేను దోసకాయలిచ్చేది లేదు అన్నాడు రైతు. సుల్తాను నవ్వాడే కాని జవాబు చెప్పలేదు. అది గమనించి రైతు ఒక అడుగు ముందుకు వచ్చి సుల్తాను ముఖాన్ని మరీ కాస్త పరీక్షగా చూసి తనకు దారిలో గుర్రం మీద కనిపించిన మనిషి సుల్తానే అని తెలుసుకున్నాడు. హుజూర్, దయచేసి నాకు 30 దీనారాలు వెంటనే ఇప్పించండి, లేకపోతే నా గాడిద బయటనే కట్టేసి ఉంది అన్నాడు రైతు. సుల్తాను నవ్వు పట్టలేక బాలీసు పైన వెల్లెకిలా పడిపోయాడు. తరువాత ఆయన తన ఖజానాదారును పిలిచి, ఈ రైతుకు 1000 దీనారాలు ఇచ్చి పంపించేయండి. తరువాత మరో 500 ఇవ్వు. ఆ తరువాత 300, 100, 50, 30 దీనారాలు ఇలా వరుసగా ఎంచి ఇవ్వు అని అన్నాడు. 1 బస్తా దోసకాయలకు 1980 దీనారాలు ముట్టేసరికి ఆ రైతుకు నోటమాట రాలేదు. వాడు పట్టలేని ఆనందంతో సుల్తానుకు 1000 సలాములు చేసి వెళ్ళిపోయాడు. ఇలా దోసకాయల బేరం అనే ఈ అరేబియా కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.